అలాగని ఇరాన్ ఏమన్నా తక్కువ తిందా? చేయాల్సినంత చేసేసి చివరికి సారీ అని చెప్పేసి. సో దీని వెనకాల వ్యూహం ఉంది ఇరాన్కి. అమెరికాకి, ఇజ్రాయెల్కి అయితే పగ, కక్ష, కోపం, కసి అన్నీ ఉన్నాయి. అంతిమంగా సఫర్ అవుతుంది ఏంటంటే నాగరిక సమాజం. 250 ఏళ్ల చరిత్ర కూడా లేని ఒక దేశం 5000 ఏళ్ల చరిత్ర, నాగరికత, సంస్కృతి ఉన్న ఒక అద్భుతమైన దేశాన్ని దునుమాడే ప్రయత్నం. దీని రిప్రికషన్స్ ఇవాళ అర్థం కాకపోవచ్చు. కొన్నాళ్ళు పోతే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సరే, అసలు ఎక్కడ మొదలెట్టారు, ఎందుకు మొదలెట్టారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఈ అంశాలంటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు మేజర్ భరత్ రెడ్డి గారు. నమస్తే మేజర్ భరత్ రెడ్డి గారు. ఎక్కడ మొదలెట్టారు, ఎందుకు మొదలెట్టారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చాలా క్లిష్టమైన క్వశ్చన్, ఇది కాంప్లెక్స్ క్వశ్చన్. కానీ దీన్ని ఈజీగా మనం చెప్పుకోవాలంటే ప్రతి కంట్రీ దాని చరిత్రను చూడాలి ఫస్ట్, దాని తర్వాత దాని జాగ్రఫీని చూడాలి, దాని తర్వాత దాని నాగరికత చూడాలి, ఈ మూడింటిని, దాని తర్వాత దాని రిలీజియస్ హిస్టరీ చూడాలి, అటాచ్మెంట్స్. ఈ 3-4ని మనం విశ్లేషిస్తే ఎందుకు జరుగుతోంది, ఏం జరుగుతోంది అని మనం బేరీజ్ వేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఇరాన్ని తీసుకోండి. మీరు ఆల్రెడీ అన్నారు 5000 ఏళ్ల చరిత్ర, నాగరికత ఉంది అని. అయితే పర్షియన్ నాగరికత ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అరేబియన్ నాగరికత. సో అరబిక్ లీడర్స్ బెండోయిన్స్గా ఉన్నప్పుడు కూడా, ట్రైబల్స్గా ఉన్నప్పుడు కూడా, మేకలను పెంచుకుంటున్నప్పుడు కూడా, అంటే 100 ఏళ్ల ముందు వరకు వాళ్ళు మేకలనే పెంచారు, అది తప్ప ఇంకేం లేదు వాళ్ళకి. అప్పటికే సామ్రాజ్యాలు తయారు చేసి ఎంతో ఉన్నతిని సాధించారు పర్షియన్స్ అప్పటికే. ఎప్పుడైతే మహమ్మద్ గారు వచ్చారో, ఇస్లాం వచ్చిందో, దాని తర్వాత మహమ్మద్ చనిపోయాక ఏదైతే వర్గపోరు జరిగిందో, ఎవరు తీసుకోవాలి దాని ముందుకి అని, అక్కడ షియా సున్నీ పుట్టింది. అండ్ షియా సున్నీ పుట్టినప్పుడు ఏవైతే పాత నాగరికత ఉన్న దేశాలు ఉన్నాయో, మెసొపొటేమియా, ఇరాక్, పర్షియా, ఇరాన్, ఈ రెండు కూడా షియాయిజంని అనుసరించాయి, అడాప్ట్ చేసుకున్నాయి. అరబ్ నేషన్స్ మొత్తం సున్నీయిజంని అడాప్ట్ చేసుకున్నాయి. దీంట్లో తెలవాల్సింది ఏంటంటే 1400 ఏళ్ల క్రితం ఎప్పుడైతే సున్నీస్ మహమ్మద్ గారి గ్రాండ్ చైల్డ్ హుసేన్ని చంపారు, 70 మందిని 4000 మంది చుట్టుముట్టి చంపారు. కానీ అప్పుడు కూడా హుసేన్ వంగలేదు యాజ్ అ షియా లీడర్. సో షియాయిజంలో ప్రతిఘటన అనేది బాన్ క్వాలిటీ, అది లేకుండా షియా ఉండడు. అంటే షియా అంటే ప్రతిఘటన, ప్రతిఘటన అంటే షియా. సో నౌ ఇప్పుడు ఆ పర్స్పెక్టివ్లో మీరు ఇరాన్ అనే దేశం గురించి ఆలోచించండి. ఎవరైతే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి హుసేన్ కథనే వింటారో, అలీ కథనే వింటారో, ఎవరికైతే ప్రతిఘటన ఒక కల్చర్లో సమ్మిళితమైపోయిన, ఇంబైబ్ అయిపోయిందో, ఎవరికైతే సాక్రిఫైస్ అనేది అతి గొప్ప క్వాలిటీయో, షహాదత్, షహీదోనా, మార్టియర్డమ్, 1400 ఏళ్ల క్రితం హుసేన్ గారు మార్టియర్డమ్ చేస్తే ఇవాళ నేను కూడా ఇస్లాం కోసం మార్టియర్ అవుతాను. దిస్ ఈజ్ షియా, దట్ ఈజ్ ఇరాన్, రైట్? సో అలాంటి దేశాన్ని ఇవాళ అమెరికా అంతమొందించడానికి ముందుకు వస్తుంది. అక్కడ ఇరాన్ ఏం చేస్తుంది? ఇరాన్ తగ్గదు, ఇరాన్ వంగదు. ఎవ్రీ సిటిజన్, ప్రతి పౌరుడు ఇరాన్లో ఇది ఒక ధర్మయుద్ధంగా భావిస్తాడు. అండ్ ఆ ధర్మయుద్ధంలో తనను తాను ఒక సోల్జర్గా భావిస్తాడు. అండ్ తన ధర్మం కోసం చనిపోవడం, అది ఇట్స్ ద హైయెస్ట్ థింగ్ ఫర్ హిమ్. దట్ దేర్ ఫోర్ ఐఎమ్ సేయింగ్, క్షిపణులు అయిపోనివ్వండి, మిసైల్స్ అయిపోనివ్వండి, రీసోర్సెస్ అయిపోనివ్వండి, కానీ ఇరాన్ మాత్రం పోరాడడం మానదు. అది ఉంటుంది వాళ్ళ దగ్గర. దిస్ ఈజ్ నంబర్ 1 టు అండర్స్టాండ్ ఇరాన్. నౌ యూ కమ్ టు ఇజ్రాయెల్.
ఇజ్రాయెల్కి దేశం అంటూ లేదు. World War I వరకు, World War II బలవంతంగా బ్రిటిష్ ప్రొటెక్టరేట్గా ఉన్న ఏరియా ఏదైతే ఉందో పలెస్టీన్, ఆ పలెస్టీన్ని వాళ్ళు తీసుకున్నారు, వచ్చి ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసి దాని తర్వాత మిడిల్ ఈస్ట్లో మొత్తం తమ పెత్తనం చెలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు యూదులు. అండ్ వాళ్ళకి ఎవరైతే అరబ్ నేషన్స్ ఉన్నాయో, సున్నీ నేషన్స్, డబ్బు దాసోహం కోసం, సున్నీ మత సుప్రీమసీ కోసం, అంటే వహాబీ ఇస్లాం, ఈ రెండింటి కోసం ఇవి అమెరికాకి, యూకేకి దాసోహం అయ్యాయి ఈ దేశాలన్నీ. సౌదీ అరేబియా కానివ్వండి, యుఏఈ, ఖతర్, కువైత్, ఇవన్నీ కూడా. అయితే ఇరాన్, సిరియా, లెబనాన్ వంటి 2-3 దేశాలే ఇజ్రాయెల్కి ఆపోజిట్గా నిల్చొని దే కెప్ట్ అటాకింగ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి ఏం కావాలి? నేను ఈ ప్రాంతంలో నాకు లాంగ్ టర్మ్ పీస్ కావాలంటే ఇరాన్ అనే దేశాన్ని సర్వనాశనం చేయాలి, చేస్తే నా ఆధిపత్యం ఇక్కడ నడుస్తుంది. ఇది ఇజ్రాయెల్ కావాల్సింది. ఓకే, నో అమెరికాకి ఏం కావాలి? అమెరికా నౌ హ్యాస్ అ డెట్ ఆఫ్ ఆల్మోస్ట్ $35 trillion, రైట్? $39 trillion వాళ్ళ ఇంట్రెస్ట్ రేటే $1.2 trillion ఎంతో వస్తుంది. అండ్ కిస్సింగర్ అనే పెద్ద మనిషి ఉండే వాళ్ళకి, ఆయన పెట్రోడాలర్ని ఇంట్రడ్యూస్ చేసి అమెరికాను ఒక్కసారి సేవ్ చేశాడు. అదర్వైజ్ అమెరికా 1970s, 80s పతనం అయిపోవాల్సింది ఎకనామిక్గా. పెట్రోడాలర్ ఇంట్రొడ్యూస్ చేశాక, గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ తీసేశాక ఇన్ని రోజులు నడుచుకుంటూ వచ్చింది. కానీ అమెరికా నేర్చుకోలేదు, ఆ అప్పులు చేస్తూనే ఉంది. ఇవాళ డీడాలరైజేషన్ అనే నినాదం ఎక్కడైతే మొదలైందో, యుఏఈ, సౌదీ కూడా డాలర్లో కాకుండా రెన్మిబీతో ఒక ఒప్పందం చేసుకున్నారు చైనాతో. ఇండియాతో రూపీలో చేసుకున్నారు. ఇండియా రష్యా నుంచి రూపీలో కొనుక్కోవడం మొదలుపెట్టింది. ఇరాన్తో కూడా కొంచెం రూపీలో చేస్తారు. బ్రిక్స్ నేషన్స్ నుంచి, ఆ సంఘటన నుంచి మీకు బ్రిక్స్ యూనిట్ అని ఒకటి కొత్త కరెన్సీ వచ్చింది, దాంట్లో చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇదంతా మొదలైనప్పుడు ఏమైందంటే అమెరికాకి డాలర్ డిమాండ్ తక్కువైపోతుంది. అమెరికా డాలర్ డిమాండ్ తక్కువైపోతే అమెరికా డాలర్ వాల్యూ తక్కువైపోతుంది. ఆ వాల్యూ తక్కువైపోతే వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లాన్ పెట్టుకున్నారు. క్రిప్టో కరెన్సీ బ్యాక్డ్ డాలర్ ఈజ్ ద న్యూ, ఎందుకంటే ఆయిల్ ఎట్లన్నా అయిపోతుంది. సో క్రిప్టో కరెన్సీని తెచ్చి క్రిప్టో కరెన్సీ బ్యాక్డ్ డాలర్ అయినా కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. కానీ దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ ఈ ఆయిల్ ట్రేడింగ్ నేషన్స్ అన్నిటి మీద కంట్రోల్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. మీరు చూశారు, వెనిజులా వాళ్ళ స్పియర్ ఆఫ్ కంట్రోల్ బయట ఉండే, వెనిజులాను వాళ్ళు వశీకరణ చేసుకున్నారు. నౌ ఇరాన్ మీద పడ్డారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఆయిల్. ప్రపంచంలో ఉన్న ఆయిల్ మొత్తం డాలర్లోనే అమ్మాయిలు కొనాలి. దిస్ ఇస్ వాట్ దే వాంట్. సో దిస్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. ఎవరికి ఏం కావాలి, అసలు ఏం జరుగుతుంది? కరెక్ట్. అండ్ నేను లాస్ట్ టైం మీతో అన్నాను, హాతీకే దాన్ దిఖానికి ఓర్ ఖానికి ఓర్ అని. సో అమెరికా ఎన్ని సాకులు చెప్పినా కానీ, యురానియం ఎన్రిచ్మెంట్ అంటారు, అటమిక్ బాంబ్ అంటారు, వినట్లేదు అంటారు, ఇవన్నీ చూపెట్టే ఆస్పెక్ట్స్. 3 గంటలు సినిమా నడవాలంటే కథ ఉండాలి కాబట్టి అమెరికా కూడా జనాల్ని నమ్మించడానికి ఈ కారణాలన్నీ బయట తీసుకొస్తాం. కరెక్ట్. బట్ ఇక్కడ నేను మాట్లాడేది రెండో ప్రశ్న ఏంటంటే సార్, టెర్రరిస్ట్ గ్రూప్స్ రోల్. మొన్నటిదాకా మనం మాట్లాడుకుంది హమాస్, హౌతీస్, హిజ్బుల్లాస్. ఇవాళ కొత్త ఫ్యాక్టర్స్ తెర మీదకి వచ్చాయి. ఈ కుర్దిష్ని భోజనానికి పిలిచి వైట్ హౌస్కి వాళ్ళతో డైలాగ్లో వాళ్ళకి అందరికీ జేబులో తలో $1000 పెట్టి పంపించాడు. సో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ న్యూసెన్స్ ఇన్ ఇరాన్. ఎందుకంటే 4 కంట్రీస్లో ఉన్నారు వాళ్ళు, ఇరాన్, సిరియా, టర్కీ, ఇరాక్, ఇట్లా ఉన్నారు. అంటే స్కాటర్ అయి ఉన్నారు. మొత్తంగా కలిసి వాళ్ళ డిమాండ్ కుర్దిస్తాన్. ఆ కుర్దిస్తాన్ కోసం అని చెప్పేసి